నమస్కారం. క్యూకే న్యూస్ మార్నింగ్ బులెటిన్ కు స్వాగతం. తాజా వార్తలు మీకోసం. పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని ఎల్లమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు. సంపూర్ణ ఆరోగ్యంతో ప్రజాసేవకు రావాలని ప్రార్థన. పవన్ ఆరోగ్యం కోసం అమ్మవారికి ప్రత్యేక అర్చనలు. త్వరగా కోలుకోవాలని రాష్ట్ర వ్యాప్తంగా అభిమానుల ప్రార్థనలు. షాబాద్ నిందితుడికి రేవంత్ రెడ్డికి తేడా లేదన్న హరీష్ రావు. 6గురి హత్యపై తెలంగాణ సీఎం స్పందించకపోవడం దారుణం. షాబాద్ ఘటన సమయంలో పోలీసు అధికారి గోల్ఫ్ ఆడుతున్నారనే ఆరోపణ. శాంతి భద్రతల పరిరక్షణలో కాంగ్రెస్ విఫలం. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలన్న కృష్ణయ్య. విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం ఆటలాడకూడదని హెచ్చరిక. విద్యార్థుల హక్కుల కోసం సంఘాలు ఐక్యంగా పోరాడాలని పిలుపు. ఈ నెల 14న సత్యాగ్రహ నిరసన. కులాలు మతాల మధ్య చిచ్చు పెట్టేందుకు వైసీపీ కుట్ర చేస్తోందన్న విజయ్ కుమార్. ప్రజారంజక పాల్వలను ఓర్వలేక వైసీపీ ప్రజలను రెచ్చగొడుతోందని విమర్శ. దళిత క్రైస్తవుల అంశానికి రాజకీయ ప్రయోజనాలకు వక్రీకరిస్తున్నారని ఆరోపణ. వైసీపీ కుట్ర రాజకీయాలను రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితి లేదని స్పష్టం. కాళేశ్వరం వైఫల్యాలపై అసెంబ్లీ చర్చకు రావాలని హరీష్ కు సవాల్. మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుకు కేసీఆర్ కుటుంబమే కారణమన్న అద్దంకి. రాజకీయ లబ్ధి కోసం హరీష్ అబద్దాలు. కాళేశ్వరం వాస్తవాలను ప్రజల ముందుంచేందుకు ప్రభుత్వం సిద్ధం. షాబాద్ హత్య కేసులో నిందితుడి ఆలోచన తీరుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు తేడా కనిపించడం లేదని ఆరోపించారు. ముఖ్యమంత్రి ఇటీవల చేసిన వ్యాఖ్యలను చూస్తే అదే భావన కలుగుతోందని హరీష్ రావు అన్నారు. షాబాద్ లో 6గురు ప్రాణాలు కోల్పోయిన అత్యంత దారుణ ఘటనపై పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించారని, కానీ తెలంగాణ ముఖ్యమంత్రి హోంమంత్రి మాత్రం స్పందించలేదని విమర్శించారు. రాష్ట్రంలో ఇంత పెద్ద ఘటన జరిగినప్పటికీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఘటన జరిగిన సమయంలో ఓ పోలీసు ఉన్నతాధికారి గోల్ఫ్ ఆడుతూ సమయం గడిపారని హరీష్ రావు ఆరోపించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం వెంటనే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. శాంతి భద్రతల పరిరక్షణలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ఒక ఉన్మాదిగా వ్యవహరించినాడు. ఎంత బాధ కలుగుద్దంటే, పాపం ఇప్పుడు ఒక్క అమ్మాయి మిగిలింది అక్కడ. చెవులు వినబడవు, మాటలు రావు, కాళ్ళు లేవు. ఇప్పుడు ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి? ఇంట్లో 6గురిని చంపేసిండు వాడు, ఒక్కటి మాత్రమే మిగిలింది. ఆ బిడ్డ, ఆ చిన్న పసిపాప, ఆమె కూడా పెళ్లిగాని అమ్మాయి. ఇప్పుడు ఆ పిల్ల పరిస్థితి ఏంటి? ఇంత జరిగితే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించిండు ఆ సంఘటన మీద, కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి కనీసం ఆ సంఘటన మీద స్పందించలేదు ఇప్పటిదాకా. ఒక సీనియర్ అధికారి, ఈ రాష్ట్రానికి చెందిన ఒక ఉన్నతాధికారి, పోలీస్ అధికారి, నిన్న గోల్ఫ్ కోర్సులో హైదరాబాద్ గోల్ఫ్ క్లబ్లో గోల్ఫ్ ఆడుతున్నాడు నిన్న మధ్యాహ్నం పూట. ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఏముంది? అసలు ముఖ్యమంత్రి పాలన ఎట్లుందంటే, నువ్వెట్లున్నావో నీ పరిపాలన కూడా గట్లే ఉంది. ఆగస్టు 7న బెంగళూరులో నిర్వహించనున్న 11వ జాతీయ ఓబీసీ మహాసభను విజయవంతం చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్, రాష్ట్రీయ ఓబీసీ మహాసభ మహారాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ బాబన్ రావు తైవాడే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకర్రావులు పిలుపునిచ్చారు. బెంగళూరులోని కాస్మోపాలిటన్ క్లబ్ లో జరిగిన సమావేశంలో మహాసభ వాల్ పోస్టర్ ను వివిధ రాష్ట్రాల ఓబీసీ నాయకులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న బీసీలంతా రాజకీయ పార్టీలకు అతీతంగా ఐక్యంగా నిలవాలని, 80 కోట్ల మంది బీసీల హక్కులు, డిమాండ్ల సాధనతో పాటు రాజకీయ సాధికారతే మహాసభ ప్రధాన లక్ష్యమని తెలిపారు. మండల్ కమిషన్ సిఫారసులు అమలు చేయాలని కోరుతూ ప్రతి ఏడాది ఆగస్టు 7న జాతీయ ఓబీసీ మహాసభ నిర్వహిస్తున్నామన్నారు. ఈ ఏడాది బెంగళూరులోని డాక్టర్ మన్మోహన్ సింగ్ సిటీ యూనివర్సిటీ ఆడిటోరియంలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సమావేశం జరుగుతుందని వెల్లడించారు. మండలాలుగా, నియోజకవర్గాలు, జిల్లాల వారిగా, రాష్ట్రాల వారిగా అందరూ కలిసి చీమల దండుగా కలిగి ఇలా పెద్ద ఎత్తున జాతీయ ఓబీసీ మహాసభ జరుగుతున్నాం. ఎందుకంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా బీసీలను నిర్లక్ష్యం చేస్తుంది. జాతి జనగణనలో ఓబీసీ కుటుంబాలు లెక్కించడం లేదు. మైనారిటీలో బీసీ మహిళలకు సపోర్ట్ పెట్టడం లేదు. జనాభా కాంగ్రెస్ ప్రకారం బీసీ రిజర్వేషన్ పెంచడం లేదు. కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయడం లేదు. అన్ని రంగాల్లో ఓబీసీలకు అన్యాయం చేస్తుంది. కాబట్టి ఈ అన్యాయాన్ని
మనం సాధించుకోవాలంటే బీసీలు యాచించడం ద్వారా కాకుండా శాసించి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర అన్ని రాష్ట్రాలకు వెళ్ళి భారతదేశ గడ్డ బీసీలకు అడ్డగా మార్చి ఈ ఎర్రకోట మీద బీసీ జెండా ఎగిరేసే వరకు ఈ దేశంలో బీసీ ఉద్యమాన్ని విస్తరించడానికి ఈ జాతీయ ఓబీసీ మహాసభను ఒక ప్రపంచం లాగా, ఒక ఉప్పెనలాగా వేల మంది ఎక్కడికక్కడ బెంగళూరు నగరానికి తరలి వచ్చి జాతీయ మహాసభను విజయవంతం చేయాలని చెప్పి మీ ద్వారా మేము పిలుపునిస్తున్నాం. ఉన్మాది రాజ్ కుమార్ కిరాతక చర్యపై శాసనమండలి ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్టం మహేందర్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చేవెళ్ల నియోజకవర్గంలో బాధిత కుటుంబాలను పరామర్శించిన ఆయన మృతుల చిత్రపటాలకు పూలు సమర్పించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ ఘటనలో పోలీసుల నిర్లక్ష్యంపై ఇప్పటికే చర్యలు తీసుకున్నామని, సంబంధిత సీఐ, ఎస్ఐలను సస్పెండ్ చేసినట్లు తెలిపారు. బాధిత కుటుంబంలోని దివ్యాంగురాలు మేఘనకు 5 లక్షల రూపాయల పరిహారం అందించనున్నట్లు కలెక్టర్ నారాయణరెడ్డి ప్రకటించారు. మేఘనకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయడంతో పాటు ఉచిత వైద్య సేవలు, అవసరమైన పునరావాసం కల్పిస్తామని వెల్లడించారు. వారికి అన్ని విధాలు ఆదుకోవాలని చెప్పేసి మరి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పటిదాకా వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పినారు, మా అమ్మాయికి మాటలు రావు, మరి ఏ విధంగా తినిపించాలన్నా ఏం చేయాలన్నా కూడా మరి చాలా ఇబ్బందికరంగా ఉన్నది. ఎవరు లేరని చెప్పి కూడా చాలా తెలిసింది. కాబట్టి తప్పకుండా నేను కూడా ముఖ్యమంత్రి గారికి సంబంధించినటువంటి అధికారుల కలెక్టర్తో మాట్లాడి వెంబడే అమ్మాయికి అన్ని విధాల మరి ఏ ఇబ్బంది కాకుండా చూసుకున్న బాధ్యత మేము తీసుకుంటాం. తప్పకుండా ఇక్కడ భీమవరం లోపలి అంతా ఉన్నారు, ఆ అమ్మాయికి ఎలాంటి ఇబ్బంది కాకుండా చూస్తాం. ఎవరైతే రాజకుమార్ ఉన్నారో వారి మీద సీరియస్ యాక్షన్ తీసుకొని ప్రభుత్వం చాలా సీరియస్ ఉన్నది. ముఖ్యమంత్రి గారు కూడా చాలా సీరియస్. 6 మంది అమాయకులను చంపడం చాలా బాధాకరం. అతని మీద సీరియస్ యాక్షన్ తీసుకొని ప్రభుత్వం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. షాబాద్ లో ఉన్మాది 6గురిని హత్య చేసిన ఘటనను ప్రస్తావిస్తూ ముఖ్యమంత్రి వ్యాఖ్యలకు ఆ నిందితుడి ఆలోచన తీరుకు తేడా లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను చెప్పిన మాట వినకపోతే ఏమైనా చేస్తాననే ధోరణి ఇద్దరిలోనూ కనిపిస్తోందని ఆరోపించారు. రిటైర్డ్ ఇంజనీర్లను కూడా జైల్లో పెడతానని, గతంలో జైలుకు పంపకపోవడమే తాను చేసిన తప్పని ముఖ్యమంత్రి మాట్లాడడం సరికాదన్నారు. షాబాద్ ఘటనలో నిందితుడు పోక్సో కేసు పెట్టిన బాధితురాలపై కక్ష పెంచుకున్న తీరు, రాజకీయ ప్రత్యర్థులపై ముఖ్యమంత్రి చేస్తున్న వ్యాఖ్యలు ఒకే విధమైన మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తున్నాయని జగదీష్ రెడ్డి ఆరోపించారు. దుర్మార్గుడు ఒక సైకో 6గురిని చంపేసిన సంఘటన ఎందుకో రెండు ఒకే సమయంలో యాదృచ్ఛికంగా జరిగినట్టు కనబడుతూ ఉంది. కానీ అక్కడ వాడు చేసిన దానికి, నిన్న ముఖ్యమంత్రి మాట్లాడిన దానికి పైసా కూడా తేడా లేదు. షాబాదులో ఒక సైకోగాడు చేసిన నేరానికి భార్య పిల్లలతో పాటు ఒక అమాయకురాలైన అమ్మాయిని, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని కూడా దుర్మార్గంగా నరికివేసిన సన్నివేశానికి నిన్న ఇక్కడ ముఖ్యమంత్రి మాట్లాడిన పత్రికా విలేకరుల సమావేశానికి ఏమి తేడా కనబడతలేదు. ఇద్దరిది ఒకే తీరు మనస్తత్వం కనబడుతుంది. మీరు కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, తనకు నచ్చకపోతే, తను అనుకున్నట్టు జరగకపోతే, తను చెప్పిన మాట వినకపోతే, తను చెప్పిందే ఇతరులు మాట్లాడకపోతే నేను ఏమైనా చేస్తా, నరికి చంపి నెత్తురు పొలాలలో చల్లుతా. వాడు చేసింది అదే. నిన్న జైల్లో పెడతా, రిటైర్డ్ ఇంజనీర్లను కూడా జైల్లో పెడతా. జైల్లో పెట్టకపోవడమే నేను చేసిన తప్పు. సేమ్ వాడేం ఆలోచించిండో, పోక్సో కేసు పెట్టిన అమ్మాయి గురించి వాడేం ఆలోచించిండో, ఇవాళ నిన్న ఈయన ముఖ్యమంత్రి కూడా అదే ఆలోచిస్తున్నాడు. వాడు ఏ రకంగా నరికి చంపిండో ఈయన కూడా అదే చేయాల్సి ఉంటుంది, అదే చేయిస్తానని మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి. ఎందుకంటే తెలంగాణ ప్రజల తరఫున ప్రశ్నించినందుకు, నీ ధనదాహాన్ని బయట పెడుతున్నందుకు, తెలంగాణ పట్ల నీకుండే విద్వేషాన్ని ప్రజలకు చూపిస్తున్నందుకు, వాడికి ఎట్లయితే అడ్డం వచ్చిండ్రు అని భావించి చంపిండో ఈడ కూడా గట్లనే నీకు అడ్డం వస్తున్నారు. కాబట్టి వీళ్ళు
నీ ధనదాహానికి చంపేస్తా. విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో సంభవించిన భూకంపం, స్వల్ప భూకంపనలపై ఆంధ్ర యూనివర్సిటీ జియోఫిజిక్స్ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ పెంటకోట త్రినద్రావు కీలక విషయాలు వెల్లడించారు. విశాఖ పరిసరాల్లో నమోదైన భూ ప్రకంపనలు తక్కువ లోతులో మోస్తరు తీవ్రతతో సంభవించినట్లు తెలిపారు. ఈ ప్రకంపనల కారణంగా ప్రజలకు ఎలాంటి ప్రమాదం లేదని స్పష్టం చేశారు. బంగాళాఖాతాన్ని కేంద్రంగా చేసుకుని భూకంపం సంభవించిందని, ప్లేట్ టెక్టోనిక్ కదలికలే దీనికి ప్రధాన కారణమని వివరించారు. భూమి లోపలి పొరల్లో సహజంగా జరిగే కదలికల వల్ల ఇలాంటి ప్రకంపనలు నమోదవుతుంటాయని తెలిపారు. విశాఖలో పలు చోట్ల ప్రజలు స్వల్ప ప్రకంపనలు గుర్తించినప్పటికీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. భూకంప తీవ్రత, కేంద్రం, లోతు వంటి అంశాలను జియోఫిజిక్స్ నిపుణులు పరిశీలిస్తున్నట్లు చెప్పారు. Scale, the intensity of it is 4.5. This 4.5 indicating that it is a moderate earthquake. So it is a shallow earthquake and whose epicenter is 10 kilometer depth of the Bay of Bengal, which is situated 225 kilometers from Kakinada coast. So this is totally a shallow earthquake, but it's no problem at all. Because actually the region of this earthquake is we have a plate tectonics. So actually the world is divided into number of plates in which our Indian plate is moving towards north, which is collide with Eurasian plate and Burma plate. So whenever it is colliding towards that, what is the Eurasian plate and Burmese plate, there may be a possibility of the earthquake. So according to that, here today's earthquake is not this total movement of the Indian plate towards Eurasian plate, but it may be due to actually there are number of plates lying over the Bay of Bengal. So this is towards from north to south. Actually, these plates which are underneath the surface of the ocean, which is from north to south. So as these are totally these small mountains having a number of fault lines. So these fault lines are moving together. When they are moving together, what happens there? It is there may be possibility of collision of these tectonics. So whenever these plates are collide together, then the earthquakes are formed. So here this is earthquake of intensity 4.5 on Richter scale, which is a moderate earthquake. But the around the epicenter, definitely there are number of waves are formed. Actually in the earthquake there are two type of waves. One is a primary wave and the other one is a secondary wave. ఆడిచెర్ల బ్లాక్ 2 బొగ్గుగని ప్రాజెక్టుకు అవసరమైన అనుమతులను 3 నెలల్లో మంజూరు చేయాలని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హార్ మండలంలోని తాడిచెర్ల బ్లాక్ 2 బొగ్గుగని ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు. ప్రాజెక్టు పనులను ఆలస్యం చేయకుండా త్వరగా ప్రారంభించేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. బొగ్గుగని ప్రాజెక్టు ద్వారా స్థానిక ప్రాంత అభివృద్ధికి అవకాశాలు పెరుగుతాయని వంశీకృష్ణ తెలిపారు. ముఖ్యంగా ఆరోగ్య అవకాశాల్లో స్థానిక యువతకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులను కోరారు. ప్రాజెక్టు అభివృద్ధితో పాటు స్థానిక ప్రజల హక్కులు, ప్రయోజనాలను కూడా పరిరక్షించాల్సిన బాధ్యత ఉందన్నారు. భూములు, ఉపాధి, ఇతర స్థానిక సమస్యల విషయంలో ప్రజలకు అన్యాయం జరగకుండా చూడాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం త్వరగా అనుమతులిచ్చి పనులు ప్రారంభిస్తే ఈ ప్రాంత యువతకు ఉపాధితో పాటు స్థానిక ఆర్థిక వ్యవస్థ కూడా బలోపేతమవుతుందని పేర్కొన్నారు. ఉద్యోగాలు దక్కాలో, స్థానికులకు ఉద్యోగాలు కావాలని చెప్పి ఏదైతే మా డిమాండ్ ఉన్నదో దాన్ని కూడా సింగరేణి తోటి మాట్లాడి ఖచ్చితంగా జరిగేటట్టు మేము కృషి చేస్తాము. మరో ముఖ్యమైన అంశము ఎక్స్పాన్షన్ ద్వారా దాదాపు 6 మిలియన్ టన్నుల అవుట్పుట్, అంటే ఇప్పుడు తాడిచెర్ల 1 అవుట్పుట్ కేవలం 2 మిలియన్ టన్నులు. సో దాదాపు 3 రేట్లు అవుట్పుట్ పెరుగుతుంది ఈ సైట్ కి వెళ్ళని చెప్పి మీ అందరికి తెలియజేస్తున్నాను. దాదాపు 50,000 కోట్ల రూపాయల టర్నోవర్ ఈ సైట్ కెళ్ళి, ఈ ప్రాజెక్ట్ కెళ్ళి వస్తుంది. తెలంగాణలో పెండింగ్ లో ఉన్న ఫీజుల రీఎంబర్స్మెంట్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని రాజ్యసభ ఎంపీ ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. హైదరాబాద్ విద్యానగర్లోని బీసీ భవన్ లో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఫీజు బకాయిల సమస్యపై ప్రభుత్వం సరైన విధంగా స్పందించడం లేదని తీవ్ర విమర్శలు చేశారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన విద్యార్థుల చదువులపై ఫీజు రీఎంబర్స్మెంట్ ఆలస్యం తీవ్ర ప్రభావం చూపుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం ఆటలాడకూడదని హెచ్చరించారు. పెండింగ్ బకాయిలను తక్షణమే చెల్లించి విద్యార్థులు, విద్యా సంస్థలకు ఉపశమనం కల్పించాలని కోరారు.
విద్యార్థుల హక్కుల కోసం విద్యార్థి, బీసీ, ప్రజా సంఘాలు ఐక్యంగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ఈ నెల 14న నిర్వహించనున్న సత్యాగ్రహ నిరసన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. లాగా తీసుకొస్తాం, మీరందరూ కలిసి రావాలని ప్రతి ఒక్కరికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. అది ఏమాత్రం జాప్యం చేయకుండా ఇప్పుడు విద్యార్థులను ఆదుకోవడానికి 120 బీసీ హాస్టళ్లు, 150 బీసీ రెసిడెన్షియల్ పాఠశాలలు మంజూరు చేయాలి. అదే విధంగా ఫీజుల బకాయిలు 8,000 కోట్లు వెంటనే రిలీజ్ చేయాలి. అందులో భాగంగా ఈ నెల 14న జరుగుతున్న సత్యాగ్రహ దీక్షకు అందరినీ నేను ఓపెన్ గా ఆహ్వానిస్తున్నా. వచ్చి మీరు మద్దతు ప్రకటించండి అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈ నెల 16న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో, మండల కేంద్రాల్లో, నియోజకవర్గ కేంద్రాల్లో కాలేజీలు బైకాట్ చేసి ర్యాలీలు తీసి ఎంఆర్ఓ ఆఫీసు, కలెక్టర్ ఆఫీసు, ఆర్డీఓ ఆఫీసులు ముట్టడి చేయాలని చెప్పి పిలుపునిస్తున్నారు. భూభారతి చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు భూముల రీసర్వేకు అత్యంత ప్రాధాన్యమివ్వాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. ఖమ్మం జిల్లా పర్యటనలో భాగంగా భూభారతి, ఇందిరమ్మ ఇల్లు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. రైతుల భూములకు పూర్తి భద్రత కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. భూ సమస్యల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యం చేయకుండా క్షేత్రస్థాయిలో పరిశీలించి సమస్యలను వేగంగా పరిష్కరించాలని సూచించారు. భూముల రికార్డుల్లో తప్పులు, వివాదాలను గుర్తించి రీసర్వే ద్వారా సరిచేయాలని ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను కూడా వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రైతులు పంటలు సాగు చేసేలా అవగాహన కల్పించాలన్నారు. రైతుల ప్రయోజనాలు, భూ హక్కుల పరిరక్షణ విషయంలో ప్రభుత్వం రాజీ పడదని పొంగులేటి స్పష్టం చేశారు. కార్యక్రమాలు చేశాం. భవిష్యత్తులో కూడా శంకరన్న, వారి సతీమణి సర్పంచ్ గారు చెప్పినట్లు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అంతేకాదు, అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సంక్షేమ కార్యక్రమాలకి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం ప్రతి పేదవాళ్ళకి అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నాం. ఇల్లు 2వ విడత ఇప్పుడే ఇచ్చాం, మళ్ళీ 3వ విడత ఇస్తాం, 4వ విడత ఇస్తాం. ఇల్లు రాలేదని ఎవరూ కూడా రంది పడాల్సిన అవసరం లేదు. అర్హులైన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి తీరుతాం. సన్న బియ్యం ఇస్తున్నాం, 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇస్తున్నాం. 0 వడ్డీకి నా డాక్రా మహిళల ఆడబిడ్డలకి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 63,000 కోట్ల రూపాయలు 0 వడ్డీకి రుణాన్ని ఇప్పించాం. ఇలా అనేక కార్యక్రమాలు ఈ ప్రభుత్వ పక్షాన చేసుకుంటున్నాం. మా ఆడబిడ్డలు, అన్నదమ్ములు చల్లగా ఉండాలని, రైతుని రాజును చేయాలని, నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు మరిన్ని కల్పించాలన్నదే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యమని మీ అందరికీ చెప్తూ, అదే రకంగా ఇళ్ల స్థలాలు గతంలో ఇచ్చి పొజిషన్ సర్టిఫికెట్ ఈనోళ్ళు కొత్తగా ఇళ్ల స్థలాలు ఇచ్చేవి కూడా 16 మందికి 16 పొజిషన్ సర్టిఫికెట్లు, 10 కొత్త ప్లాట్లు, మొత్తం 26కి ఇప్పుడే మీ అందరికీ ఈ సర్టిఫికెట్లు ఇవ్వటం జరుగుతుంది. ఇది పేదవాడి ప్రభుత్వం, పేదవాడి కష్టం తెలిసిన ప్రభుత్వం కాబట్టి ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని కోరుతూ గడప జిల్లా రాజంపేటలో జనసేన నాయకులు, కార్యకర్తలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాజంపేట ఎల్లమ్మ ఆలయంలో అమ్మవారిని దర్శించుకున్న జనసేన నేతలు పవన్ కళ్యాణ్ సంపూర్ణ ఆరోగ్యంతో త్వరగా ప్రజాసేవలోకి రావాలని ప్రార్థించారు. ఇటీవల శస్త్రచికిత్స చేయించుకున్న పవన్ కళ్యాణ్ ఆరోగ్యం మెరుగుపడాలని ఆలయంలో ప్రత్యేక అర్చనలు చేపట్టారు. పవన్ కళ్యాణ్ కు ప్రజల ఆశీస్సులతో పాటు దైవానుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుందని జనసేన నాయకులు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజల కోసం నిరంతరం పనిచేస్తున్న పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకుని తిరిగి అధికార కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా జనసేన కార్యకర్తలు అమ్మవారికి ప్రత్యేక పూజలు, హారతులు సమర్పించారు. శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్య రీత్యా ఆయన మొన్న జరిగినటువంటి ఆపరేషన్ని విజయవంతమైనందుకు ఆయన త్వరగా కోలుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఎల్లమ్మ గుడి దగ్గరికి వచ్చి ఆయన త్వరగా కోలుకుంటూ ప్రజా జీవితంలోకి వచ్చి మళ్ళీ ప్రజల్లో కలిసిపోయి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు ఎల్లమ్మ గుడికి వచ్చాము. అందరం కూడా మా నాయకులు, కార్యకర్తలు అందరూ, వారందరికీ కూడా మేమందరం ఒకటే కోరుకునేది ఆయన ఆరోగ్యాన్ని సహకరించి బాగా ఆయన త్వరలో బాధ్యతలు చేపట్టాల్సిందిగా, ఆయన దేవుడు ఆశీర్వదించవలసిందిగా మేమందరం ఇక్కడికి వచ్చి ప్రార్థించాము.
ఏలూరు చంద్రయ్య కొట్టాలు కాలనీలో వెంటనే సీసీ రోడ్డు నిర్మించాలని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో స్థానికులు నిరసన చేపట్టారు. పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి సత్యన్న మాట్లాడుతూ 9వ వార్డులోని చంద్రయ్య కొట్టాలు కాలనీలో రోడ్ల పరిస్థితి దారుణంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. వర్షం వస్తే కాలనీ వీధుల్లో మోకాల లోతు వరకు నీరు నిలుస్తోందని, వృద్ధులు, మహిళలు, చిన్నపిల్లలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. కాలు జారి పడితే గాయాల పాలయ్యే పరిస్థితి ఉందన్నారు. ప్రజల నుంచి పన్నులు వసూలు చేస్తున్న ప్రభుత్వం కనీస మౌలిక సదుపాయాలు కల్పించడంలో విఫలమైందని విమర్శించారు. ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చిన ప్రజాప్రతినిధులు ఇప్పుడు సమస్యలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కాలనీలో నాణ్యమైన సీసీ రోడ్లు, డ్రైనేజ్, తాగునీరు, వీధి దీపాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే స్థానిక ప్రజలతో కలిసి ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. చాలా ఇబ్బందికరంగా ఉంది. కమిషనర్ ఒకసారి వచ్చి చూసిపోయి కూడా వేస్తానని చెప్పి వేయలే. ఎమ్మెల్యే గెలిచి 2 సంవత్సరాలు అయినా మీకు రోడ్లు ఖచ్చితంగా వేస్తానని హామీ ఇచ్చి పోయినాడు. ఇంట్లో కూర్చున్న ఓట్లు వేసుకొని ఇంట్లో కూర్చున్నాడు, మర్చిపోయినాడు ప్రజలకి. ఒక్కసారి కూడా వచ్చి కాసి రోడ్లు ఎట్లుండవి, రోడ్లు వేసినారా లేదా అని ఒక్కసారి కూడా వచ్చి ఈ చంద్రకోటలో పర్యటించలే. ఆ మంచి ఇంటింటికి వచ్చి తిరిగి మనం ఓట్లు వేసుకున్నారు కాబట్టి మనకి రోడ్లు వేయాలా ఖచ్చితంగా. వేయకుండా ఇంట్లో కూర్చొని స్టేట్మెంట్ ఇచ్చుకుంటూ కూర్చుంటే ఇక్కడ కాలనివాసులు గుత్త కట్టడం లేదా, నీటి గుత్త కట్టడం లేదా, ఇంటి గుత్త కట్టడం లేదా, అన్ని కట్టించుకొని కమిషనర్ నిమ్మకు నీరినట్లు దున్నపోతు మీద వాన కురిసినట్లు ఉన్నాడు. ఎమ్మెల్యే కూడా దున్నపోతు మీద వాన కురిసినట్ల ఏ ఒక్క పని చేయకుండా ఇంట్లో కూర్చొని ఓట్లన్నీ వేయించుకొని పప్పం పడుతున్నాడు. కాబట్టి మనకి చంద్రయ్య కొట్టాల్లో రోడ్లన్నీ వెంటనే వేయాలని న్యూ డెమోక్రసీ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాము. ఇప్పుడు న్యూ డెమోక్రసీ పార్టీ కార్యదర్శి సిపిఎం ఎంఎల్ సత్యన్న గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. కామ్రేడ్స్, ఈరోజు సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో చంద్రయ్య కొట్టాల నందు ధర్నా కార్యక్రమం సీసీ రోడ్డు కొరకు చేపట్టడం జరిగింది. ఈ యొక్క ధర్నా కార్యక్రమానికి సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పట్టణ కార్యదర్శి కేసీ జబ్బర్ గారు, అదేవిధంగా ఎఫ్టియు జిల్లా కార్యదర్శి బాలరాజు గారు, ఐఎఫ్టియు ఎంయూరు పట్టణ కార్యదర్శి బాబు గారు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కాలనీవాసులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు కామెంట్స్. కాబట్టి ఎంతో కాలంగా చంద్రయ్య కొట్టాలంటే మరి దగ్గర 40-50 సంవత్సరాల నుంచి ఈ కాలనీ నిర్మాణం జరిగింది. ఈ కాలనీలోన అరకొర సీసీ రోడ్లు వేసి చేయి దులుపుకోవడము మున్సిపాలిటీ కమిషనర్ది ఇది సరైనది కాదని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా కానీ మున్సిపాలిటీ కమిషనర్ వెంటనే స్పందించి చంద్రయ్య కొట్టాల్లో రాష్ట్రంలో వివిధ మతాలు, కులాల మధ్య చిచ్చుపెట్టి అలజడి సృష్టించేందుకు వైసీపీ కుట్ర చేస్తోందని ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ తీవ్ర ఆరోపణలు చేశారు. విశాఖపట్నంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన వైసీపీ తీరుపై మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం ప్రజారంజక పాలన అందిస్తుంటే ఓర్వలేక వైసీపీ ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. దళిత క్రైస్తవుల అంశంపై సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను రాజకీయ ప్రయోజనాల కోసం వక్రీకరిస్తున్నారని ఆరోపించారు. ఉండి నియోజకవర్గంలో రఘురామకృష్ణంరాజుకు సంబంధించిన ఆలయ వివాదాన్ని కూడా కావాలనే పెద్దది చేసి ప్రజల మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. మత విశ్వాసాలు, కులాల పేరుతో రాజకీయాలు చేయడం సరికాదని విజయ్ కుమార్ అన్నారు. రాష్ట్రంలో శాంతియుత వాతావరణాన్ని దెబ్బతీసే చర్యలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. వైసీపీ కుట్ర రాజకీయాలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. విఘాతం కలిగించడానికి వైఎస్ఆర్సీపీ పార్టీ కుట్ర పన్నుతుంది. దీనికి ప్రజలందరూ కూడా గమనించాల్సిన పరిస్థితి ఉంది. ఇందులో ముఖ్యంగా వాస్తవాలు చెప్పాలంటే దళిత క్రైస్తవులు విషయం మీద సుప్రీంకోర్టు దగ్గర నుంచి వచ్చిన కొంత సుప్రీంకోర్టు ఏదైతే డైరెక్షన్స్ ఇచ్చిందో ఇది జరుగుతున్న సమయంలో, అలాగే రఘురామకృష్ణరాజు గారు ఉండి నియోజకవర్గంలో ఏదైతే టెంపుల్ గురించి మరి మీరు చూసే ఉంటారో అది కూడా పెద్ద ఇష్యూ కింద క్రియేట్ చేసి ఎక్కడికక్కడ రెచ్చగొట్టే ధోరణిలో పూర్తిగా కుట్రలు పన్నుతున్నారు. ఇది పూర్తిగా మనం ఒకసారి ఆలోచించుకుంటే అయోధ్య రామ మందిరానికి భక్తులు సమర్పించిన విరాళాల వినియోగంపై వచ్చిన ఆరోపణలపై పారదర్శక విచారణ జరపాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. రాముడు ఏ ఒక్క రాజకీయ పార్టీకి చెందినవాడు కాదని, దేశ ప్రజలందరి ఆరాధ్య దైవమని ఏఐసీసీ ఇన్ఛార్జి చల్లా వంశీచంద్ రెడ్డి స్పష్టం చేశారు. భక్తులు ఎంతో విశ్వాసంతో సమర్పించిన విరాళాల నిర్వహణలో అవకతవకలు జరిగాయనే ఆరోపణలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని తెలిపారు. ఈ అంశాన్ని రాజకీయ కోణంలో చూడకుండా వాస్తవాలను ప్రజల ముందుంచాల్సిన బాధ్యత ఉందన్నారు.
విరాళాలు ఎలా వినియోగించారు, ఆరోపణలు నిజమెంత అనే విషయాలపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. రామమందిరం కోట్లాది మంది ప్రజల విశ్వాసానికి సంబంధించిన అంశమని, ఇందులో పారదర్శకత అత్యంత అవసరమని పేర్కొన్నారు. విచారణ ద్వారా నిజానిజాలు బయటపెట్టి ప్రజల్లో ఉన్న అనుమానాలను తొలగించాలని కోరారు. భక్తుల మనోభావాలను గౌరవిస్తూ కేంద్ర ప్రభుత్వం ఈ వ్యవహారంపై వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. మన పిల్లలకు కూడా మనం నేర్పిస్తుంటాం, మనము మన ధర్మాన్ని కాపాడితే మన ధర్మం మనని కాపాడుతుందని. హిందూ ధర్మంలో పుట్టినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి 100% నమ్మేటువంటి సిద్ధాంతం ఇది. ధర్మో రక్షతి రక్షతః. మనందరం కూడా హిందువులము, హిందువులుగా మనం గర్వపడతాము. అలానే నిజమైన హిందువులు ఎవరిని కూడా ద్వేషించకుండా, ఎందుకంటే మనం రాముని బాట సరైన బాటని భావించేటువంటి వాళ్ళము. బీఆర్ఎస్ నేత హరీష్ రావుపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. హైదరాబాద్ గాంధీ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో కాళేశ్వరం, మేడిగడ్డ ప్రాజెక్టులపై హరీష్ రావు చేసిన వ్యాఖ్యలకు ఘాటు కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్, హరీష్ రావు హయాంలో నిర్మించిన బ్యారేజ్ కుంగిపోయిందని, 1,00,000 కోట్ల రూపాయల ప్రజాధనం వృధా అయిందని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యంపై ముందుగా కేసీఆర్, హరీష్ రావు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తమ పాలనలో జరిగిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు హరీష్ రావు కొత్త డైలాగులు చెప్తున్నారని విమర్శించారు. అసలు సమస్యను పక్కదారి పట్టించేందుకే కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. కాళేశ్వరం నిర్మాణం, మేడిగడ్డ కుంగుబాటుపై ప్రజలకు పూర్తి వాస్తవాలు చెప్పాల్సిన బాధ్యత బీఆర్ఎస్ నేతలపై ఉందన్నారు. అది ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నప్పుడు అక్కడి నుంచే ఉంటాయి. కాబట్టి బెటర్ ఏంటంటే ఇప్పుడు మీ బీజేపీ కీ ఎంపీవి కాబట్టి మీరు బెటర్ ఇది ఈ కోఆర్డినేషన్ చేయండి. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు రెడీ ఉన్నారు, మా మినిస్టర్ గారు రెడీ ఉన్నారు, వాళ్ళని రెడీ చేయండి. అక్కడ కేసీఆర్ గారిని హరీష్ రావు రెడీ చేయండి. మీరు ఎట్లా ఫోన్లలో మాట్లాడుకుంటారు కదా, రెడీ చేసి ఢిల్లీకి లెటర్ రాసేసేయండి. అది కూడా ఒక సొల్యూషన్ దొరుకుతుంది. ఇక ఈ టీవీల ముందు మాట్లాడు బంద్ చేసేయండి. ఇక ఎవరన్నది ఇప్పుడు ఫస్ట్ మీరు రాష్ట్రాన్ని అప్పులపాలు చేసింది మీరు. ఏం చేయాలో అర్థం కాక నెత్తి వాళ్ళ కొట్టుకుంటుంది మేము. అయ్యా అప్పులు చేసే కొడుకు నెత్తి వాళ్ళ కొట్టుకున్నట్టుంది ఇక్కడ కథ కదా. అయ్యా అసలు అయితే కొడుకు ఏమన్నా ఇల్లు చదువుతాడు, కానీ అయ్యా అప్పులు చేసిపోతే కొడుకు ఏం చేయాలి? అటు అప్పులు కట్టాలి, ఇటు ఇల్లు సంసారం చేయాలి కదా. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 2 బాధ్యతలు ఉన్నాయి. కేసీఆర్ గారు చేసిన అప్పుకి మిత్తి కట్టాలి, కేసీఆర్ చేసిన అప్పుకు కొంతన్న అసలు కొట్టాలి, ఇక్కడ పథకాలు అమలు చేయాలి, పాలన చేయాలి, ప్రభుత్వాన్ని నడపాలి. బీఆర్ఎస్ నేత హరీష్ రావుపై ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడిన ఆయన కాళేశ్వరం ప్రాజెక్టు, మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుకు కేసీఆర్ కుటుంబమే కారణమని ఆరోపించారు. లోపభూయిష్టమైన డిజైన్లు, నిర్మాణ వైఫల్యాల కారణంగానే మేడిగడ్డ బ్యారేజ్ సమస్యలు ఎదుర్కొంటుందని విమర్శించారు. బ్యారేజ్ లో నీటిని నిల్వ చేస్తే ప్రమాదం ఉందని నిపుణుల నివేదికలు స్పష్టం చేస్తున్నప్పటికీ హరీష్ రావు రాజకీయ లబ్ధి కోసం అబద్దాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలను బీఆర్ఎస్ మానుకోవాలని సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి, నిర్మాణ వైఫల్యాలపై చర్చించేందుకు దమ్ముంటే అసెంబ్లీకి రావాలని హరీష్ రావుకు సవాల్ విసిరారు. బహిరంగ చర్చలో అన్ని వాస్తవాలను ప్రజల ముందుంచేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. మీరు ప్రాజెక్టు దగ్గర చూసిండ్రా, కానీ దాని ఓవరాల్ వ్యూ చూసిండ్రా? ఎక్కడి నుంచి ఏ నది వచ్చినాక ఏం చేరుతుంది అనేది. హరీష్ రావు ఒక నీట్ ఎక్స్పర్ట్, కేసీఆర్ ఒక నీట్ ఎక్స్పర్ట్. ఎన్డీఎస్ఏ రిపోర్టు నమ్మాలనా, నీ దొంగ మాటలు నమ్మాలనా? ఎన్డీఎస్ఏ అని కాదని హరీష్ రావు చెప్పిండని ఇలా చేయాలనా? నాకు 3 నెలలు అని బతిలాడుకుంటున్నావు కదా. 9.5 సంవత్సరాల్లో 4 సంవత్సరాలు నువ్వే ఇరిగేషన్ శాఖ మంత్రి ఎలుగబెడితీవు కదా. 3 నెలలు ఇస్తే ఏం చేస్తావు? 3 నెలలు ఇస్తే ఏం చేయగలుగుతావు? 3 సంవత్సరాలు తీసుకోమంటే సిగ్గు లేకుండా మాట్లాడుతుండ్రి. ఇంట్లో పన్నోడు రాడా, తెలియనోడు మాట్లాడుతుండే, మోసం చేసినోడు నీతులు చెప్తుండే. ఏం చెప్పాలి ఇంకా? మీకు ఏ భాషలో చెప్పాలి? మీకు నీటి భాషలో చెప్తే అర్థం కాదా? రాజకీయ భాషలో చెప్తే అర్థం కాదా? ఇప్పుడు రాష్ట్ర భాషల
తెలంగాణ భాషలో చెప్పినా కూడా అర్థం కావట్లేదు. మీకు ఏ భాష చెప్పాలంటే బూతు భాష అయితేనే కరెక్ట్ అవుతుంది. మీకు మీరు దిగజారి మీరు చేస్తున్న కామెంట్స్ ముఖ్యమంత్రి మీద కానీ లేకపోతే ప్రభుత్వం మీద కానీ, నీ స్థాయి ఏంది హరీష్ రావు? యు ఆర్ ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యే టుడే. మా అందరికంటే కూడా తక్కువ నువ్వు. నీ ఎమ్మెల్యే స్థాయి ఏంది, ముఖ్యమంత్రిని మాట్లాడే స్థాయి ఏంద్ర పాగల్? పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని ఎల్లమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు, సంపూర్ణ ఆరోగ్యంతో ప్రజాసేవకు రావాలని ప్రార్థన, పవన్ ఆరోగ్యం కోసం అమ్మవారికి ప్రత్యేక అర్చనలు, త్వరగా కోలుకోవాలని రాష్ట్ర వ్యాప్తంగా అభిమానుల ప్రార్థనలు. షాబాద్ నిందితుడికి రేవంత్ రెడ్డికి తేడా లేదన్న హరీష్ రావు, 6గురి హత్యపై తెలంగాణ సీఎం స్పందించకపోవడం దారుణం. షాబాద్ ఘటన సమయంలో పోలీసు అధికారి గోల్ఫ్ ఆడుతున్నారనే ఆరోపణ, శాంతి భద్రతల పరిరక్షణలో కాంగ్రెస్ విఫలం. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలన్న కృష్ణయ్య, విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం ఆటలాడకూడదని హెచ్చరిక, విద్యార్థుల హక్కుల కోసం సంఘాలు ఐక్యంగా పోరాడాలని పిలుపు, ఈ నెల 14న సత్యాగ్రహ నిరసన. కులాలు మతాల మధ్య చిచ్చు పెట్టేందుకు వైసీపీ కుట్ర చేస్తోందన్న విజయ్ కుమార్, ప్రజారంజక పాల్వలను ఓర్వలేక వైసీపీ ప్రజలను రెచ్చగొడుతోందని విమర్శ, దళిత క్రైస్తవుల అంశానికి రాజకీయ ప్రయోజనాలకు వక్రీకరిస్తున్నారని ఆరోపణ, వైసీపీ కుట్ర రాజకీయాలను రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితి లేదని స్పష్టం. కాళేశ్వరం వైఫల్యాలపై అసెంబ్లీ చర్చకు రావాలని హరీష్ కు సవాల్, మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుకు కేసీఆర్ కుటుంబమే కారణమన్న అద్దంకి, రాజకీయ లబ్ధి కోసం హరీష్ అబద్దాలు, కాళేశ్వరం వాస్తవాలను ప్రజల ముందుంచేందుకు ప్రభుత్వం సిద్ధం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.